నేను మీ పల్లెటూరు రాకేష్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇందులో వీడియో ఆన్ చేస్తున్నాను అనుకుంటారా? లేదండి, ఈరోజు అయితే మా గార్డెన్లోకి అయితే వెళ్తున్నాను. మీకు కూడా చూపిద్దామని, మా గార్డెన్ మీకైతే చూపిద్దామని అందుకని వీడియో ఆన్ చేస్తానండి. గార్డెన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మా తోటలోకి అయితే వచ్చాను నేను. ఇక్కడ చెట్లు ఏం కనిపించినాయి అనుకుంటారా? చెట్లు అయితే అక్కడే ఉన్నాయి, మీకైతే చూపిస్తాను. దాంట్లో కోళ్ళు కూడా ఉన్నాయి, మా కోళ్ళు అవి కూడా మేతకైతే వచ్చాయి ఇక్కడికి తోటలకి. చూపిస్తాను చెట్లు మొత్తం. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు అండి. ఇది ఇంకా అయితే కాయలైతే ఇంకా కాయలేదు. ఈ చెట్టు వేసి 1 సంవత్సరం అవుతుంది, కానీ ఇంకా పెరగలేదు. ఇందులో ఏదో చూపిస్తున్నాను అనుకుంటారా? అది ఎండిపోయిన కర్ర కాదండి, అది మునగ చెట్టు. మన బంధువులు అయితే తినేసారు మొత్తం. బొచ్చు పురుగులన్నీ తినేసాయి, పురుగులన్నీ. అది అలాగ అయిపోయింది. ఆ చెట్టు అయితే బతికే ఉంది. దానికి వాటర్ పోద్దామని ఈరోజైతే వచ్చాను. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. అదైతే మొన్నైతే ఒక కాయ వేసింది. అది ఎందువల్ల అయితే రాలిపోయింది. అది మరొకటి వచ్చింది మనకి. ఇది కూడా ఉంటుందో ఉండదో అయితే నాకైతే తెలీదు. మనమైతే జాగ్రత్త అయితే చేసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇది 1.5 సంవత్సరం అవుతుంది వేసి. ఇది దిమ్మ అయితే నాటాము మేము. దిమ్మ నాటేసి టైర్ కట్టి ఇట్లా అల్లిచ్చాము చెట్టుకి. ఇది నిమ్మ చెట్టు. ఇది నిమ్మ చెట్టు కాయలు కూడా కాయలేదు. ఇది కూడా సంవత్సరం అవుతుంది, కానీ ఆ చెట్టు అయితే పెరగట్లేదు. అదేందో అలాగే ఉంది. అది ఎన్ని ఎరువులు తింటుందో, ఎన్ని వాటర్ తాగుతుందో, కానీ ఆ చెట్టు మధ్య పెరగట్లేదు. అది ఇది సీతాఫలం. ఈ చెట్టు కూడా అదే మొత్తం ఒకటేసారి వేసామండి. ఏమో ఈ చెట్టు అయితే ఇది కూడా పెరగలేదు. ఏమైందో ఎన్నిటికి ఏమో ఒకటేసారి అనుకున్నాయో ఏందో, ఒకటేసారి పెరగదాం అనుకున్నాయో ఏమో, ఏం పెరగడం కూడా పెరగట్లేదు, కాయలు కూడా కాయట్లేదు. ఎన్ని మందులు తింటాయో, ఎన్ని ఎరువులు తింటాయో, ఎన్ని వాటర్ తాగుతాయి ఇవన్నీ. మాకైతే ఏ ఫలితం ఏం లేదు. ఫలితం లేకపోయినా మేమైతే జాగ్రత్త అయితే చూసుకుంటున్నామండి ఎన్నిటిని. సపోర్ట్ చెట్టు ఇదైతే కొంచెం అయితే పెరిగింది. ఏమో ఇదేమనుకుందో ఏమో, కానీ ఇదైతే కొంచెం అయితే పెరిగింది. దీనికైతే వాటర్ పోసేద్దాం అన్నిటికీ. ఈరోజు వాటర్ పోద్దామని వచ్చాను. ఇంకో చెట్టు ఉందో, ఇంకో చెట్టుకు చూపిస్తాను. ఇది కమలాకాయ చెట్టు. మన బంధువులు అయితే మొత్తం తినేసారు మొత్తం. ఇది మందులు కొట్టాము, అయినా ఇప్పుడైతే పర్లేదు, కొంచెం తగ్గిపోయింది. ఈ చెట్టు అయితే మామిడి చెట్టు. ఎండకైతే ఎండిపోయిందండి. దీన్ని చచ్చిపోయింది చెట్టు. ఎందువల్ల అయితే చచ్చిపోయిందో మాకైతే తెలీదు. వాటర్ అయితే రోజు డైలీ అయితే పోస్తూ ఉంటాం, ఎరువు కూడా వేస్తాం. ఎందువల్ల అయితే చచ్చిపోయిందంటే మాకైతే తెలియట్లేదు. దాని ప్లేస్లో ఇంకో చెట్టు అయితే వేసుకోవాలి. ఇంకా దాన్ని తీసేయాలి. ఇంకా కొత్త చెట్టు తెచ్చుకోవాలి ఇంకోటి. ఫ్రెండ్స్, మా తోటలో ఉండే చెట్లు అయితే ఫ్రూట్స్, మొత్తం ఫ్రూట్సేను. వీటికైతే వాటర్ అయితే పోద్దాం. వెళ్దామా? పదాం. వాటర్ అయితే ఆ చెరువులో నుంచి ఇక్కడ ఉంది కాలువ. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి. అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి. వెళ్దాం ఫ్రెండ్స్. కాలువ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏమో ఒక్కడే వచ్చాము అనుకుంటారా? లేదు, బకెట్ కూడా తీసుకొచ్చాను వాటర్ తీసుకెళ్దామని. వాటర్ అయితే మనం అయితే బకెట్లోకి అయితే తీసుకుందాం. వాటర్ అయితే తీసుకున్నాను ఫుల్గా. వాటర్ అయితే తోటలోకి అయితే తీసుకెళ్ళాలి. ఇంకా మోసుకుంటా తీసుకెళ్దాం. ఫైనల్గా అయితే బకెట్ అయితే తీసుకొచ్చేసాను. వాటర్ అయితే ఇంక పోయాలి. అన్నిటికీ అయితే చెట్లన్నిటికీ అయితే పోసేయాలి ఈరోజు.
వాటర్ పోసేలేకి చెట్లు చూడండి ఆనందంగా ఊగిపోతున్నాయి ఈరోజు. వాటర్ అయితే పోసేసాను, ఇంటికైతే వెళ్తా ఉన్నాను. చింటూబాయ్ ఇందాక నేను తోటలో వాటర్ పోస్తా ఉంటే వచ్చాడు చింటూబాయ్. నన్ను కూడా చూపి మా ఫ్రెండ్స్ నన్ను కూడా చూస్తారు అని అన్నాడు. నేను ఇంటికి వెళ్తా వాటర్ పోసేసి ఇంటికి వెళ్తా ఉంటే చింటూబాయ్ అయితే నైట్ చక్కర్లు బాగా ఎక్కువ చేసి నిద్రపోతా ఉన్నాడు చింటూబాయ్. ఇదే అండి మా ఊరు లొకేషను, కొండ చెరువు. సరే అండి, మరి అయితే మన వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోలతో ముందుకైతే వస్తాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.